Hi students, welcome to new chapter, correction of the sentences. మనకు కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ అనేది పర్టికులర్ టాపిక్ అండి. ఐ మీన్ లైక్ ఒక ఏ పర్టికులర్ టాపిక్ అయితే చెందదు. ఓకే, అన్ని టాపిక్స్ అనేది దీంట్లో కవర్ అవుతాయి. సో ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, టెన్స్ కావచ్చు, ఏదైనా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, క్వశ్చన్ ట్యాగ్ అన్నీ కూడా దీంట్లో కవర్ అయిపోతాయండి. సో ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఐడెంటిఫై చేసి మనం రీరైట్ చేయాల్సి ఉంటుంది మిస్టేక్ ఏదో. ఓకేనా, అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఎలా ఇస్తారంటే ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఇచ్చి రాంగ్ ఎక్కడ అనేది కూడా పర్టికులర్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేసేదానికి కూడా అండి. ఓకేనా, సో చూద్దాం మరి ఎలా దీన్ని ఆన్సర్ చేయాలనేది మనం బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ఈరోజు. ఆర్ యూ రెడీ గైస్? యా, వెరీ గుడ్. సో ఈరోజు చూద్దాం ఎలా మనం ఆన్సర్ చేయాలి అనేది. చూడండి, ఫస్ట్ వన్ ఆఫ్ మై అంకల్స్ వర్క్ ఎట్ ద రెయిన్బో కేవ్. ఇక్కడ ఎప్పుడైనా కానీ వన్ ఆఫ్ అని రాగానే మనకి ఇది నెక్స్ట్ ఇక్కడ వన్ ఆఫ్ మై అంకుల్స్ అన్నప్పుడు సింగులర్గానే తీసుకోవాలండి. వన్ ఆఫ్ వచ్చినప్పుడు కానీ ఎవ్రీ వన్ కానీ ఇలా. కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ మై అంకుల్స్ అనగానే మనకు అంకుల్స్ ప్లూరల్ కదా అని చెప్పి రాకూడదండి. సో వన్ ఆఫ్ మై అంకుల్స్ అంటే ఇక్కడ మనకు మా అంకుల్స్లో ఒక అతను అని మీనింగ్. ఓకేనా, సో సింగులర్ కాబట్టి ఇక్కడ ఇది ఏ టెన్స్లో ఉందండి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకు సింగులర్ ఉంటే ఇక్కడ మనకు వర్బ్ తర్వాత ఎస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి మనం దీన్ని ఎస్ పెట్టి రాయాల్సి ఉంటుంది. చాలామంది పిల్లలు చేసే ఒక మిస్టేక్ ఏంటంటేనండి, జస్ట్ ఎక్కడి వరకు అయితే అండర్లైన్ చేస్తారో దాన్ని మాత్రమే రాస్తుంటారు. అలా రాయకూడదు. అందుకే మీకు స్పెషల్గా మీకు క్వశ్చన్ పేపర్లో ఇస్తారు, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ correcting the underlined part, the entire sentence must be written అని చెప్పి ఇచ్చుంటారు కాబట్టి సో entire sentence must be written in the examination paper. ఓకేనా గైస్? సో ఇలా రాసుకోవాలి. వన్ ఆఫ్ మై అంకల్స్ వర్క్స్ ఎట్ ద రెయిన్బో కేవ్. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుందండి. అర్థమైందా? ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్, ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ ద సేమ్ బెనిఫిట్స్ అని ఇచ్చున్నారు. ఎవ్రీ వన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ వర్కర్స్ అన్నప్పుడు కూడా ఇక్కడ మనకు సింగులర్గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకు ఎస్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆన్సర్ చూసినట్లయితే మనకు సేమ్ అంతే అండి. ముందు రాసాం కదా, అలాగే రాయాల్సి ఉంటుంది. వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్కి ఎస్ పెట్టాలి అంతే, దాట్స్ ఇట్. రిసీవ్స్ ద సేమ్ బెనిఫిట్స్. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ చూడండి, నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీకు ద క్యాటలాగ్ ఆఫ్ కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫన్ కన్ఫ్యూజ్ స్టూడెంట్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ద క్యాటలాగ్ ఆఫ్ కోర్సెస్ అంటే ఒక క్యాటలాగే అండి. సో కాబట్టి దీన్ని మొత్తాన్ని మనం సింగులర్గా తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ కన్ఫ్యూజ్కి ఎస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఆన్సర్ రాసేటప్పుడు నీట్గా ఒక సపరేట్గా మనకి ఈ విధంగా రాయాలి. Catalog of courses and requirements often confuses students. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకు ఫోర్త్ వన్ కదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హియర్ ఈస్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్ దాట్ యూ విల్ నీడ్ ఫర్ దిస్ కోర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాంగ్ ఎక్కడ వచ్చిందంట? ఈజ్ అనేది ఇక్కడ రాంగ్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మనకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది రాయాల్సి వస్తుంది. ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అండి. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ద బుక్ అండ్ ద వర్క్ బుక్ రెండు కదండి. సో ఇక్కడ రెండు కాబట్టి హియర్ ఆర్ ద అని రావాలి. రెండు ప్లూరల్ కాబట్టి మనకు ఆర్ అనేది యూజ్ చేయాలి. దాట్స్ ఇట్. సో సపరేట్గా మీరు ఇలా రాయాల్సి ఉంటుంది. ఈజ్ కాకుండా ఆర్ అని యూజ్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సపరేట్గా అండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు.
నెక్స్ట్ చూసినట్లయితే ఫిఫ్త్ పెట్టండి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, ఈచ్ అని వచ్చింది కదండి. ఈచ్ అని వచ్చినప్పుడు కూడా మనకు అక్కడ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ప్రతి ఒక్కరు, అంటే ఒక్కొక్కరు గురించి చెప్తున్నారు. ఇక్కడ సింగులర్గా మార్చుకోవాలి, అంటే ఈజ్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ అని రావాలండి, ఆర్ కాదు. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్ లైక్ మీ. సో నాకు చాలామంది డాటర్స్ ఉన్నారు, వాళ్ళలో ఏ ఒక్కరు కూడా నాలాగా సరిగా లేరు, పర్ఫెక్ట్గా మా ఆవిడ పోలికలు వచ్చాయి ఇలా చెప్తున్నారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఎలా రాయాలి అంటే ఆన్సర్ మనకు ఎవరు లేరు కాబట్టి అక్కడ సింగులర్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సింగులర్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనకు వెర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్స్ లైక్ మీ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో నీట్గా సపరేట్గా రాసుకోవాలి. లుక్స్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, లుక్స్ లైక్ మీ. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండర్స్టాండింగ్ ద సెవెంత్ వన్, కంప్యూటర్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్. Computer, film and television influences the attention span of adolescents అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనకి కంప్యూటర్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఉంది కదండి, ఇవన్నీ కలిపి మనకి ఏమవుతాయి, ప్లూరల్ అవుతుంది. ఇక్కడ ప్లూరల్ అయిపోయినప్పుడు మనకు థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు ఇక్కడ మనకు ఎస్ అనేది పెట్టకూడదండి, ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు మాత్రమే ఎస్ పెట్టాలి. కాబట్టి దీన్ని మనం కట్ చేసి మనకు రాస్తే సరిపోతుంది. అంటే వెర్బ్ వన్లో రావాలి, బట్ ఇక్కడ వెర్బ్ వన్ ఎస్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని ఇన్ఫ్లుయెన్సెస్ని మనం ఇన్ఫ్లుయెన్స్గా మార్చేసుకుంటే సరిపోతుందండి. కంప్యూటర్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ఫ్లుయెన్సెస్ కాదు, అటెన్షన్ span of adolescent. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. అంతేనా? అయితే దీన్ని ఎలా రాయాలి అంటే ఇక్కడ చూసంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అన్నారు. స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అంటే ఒక గ్రూప్ని గురించి మాట్లాడుతున్నాం, అంటే కలెక్టివ్ నౌన్. ఇక్కడ ఒక గ్రూప్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక గ్రూప్ మనకు సింగులర్ అవుతుంది, రెండు గ్రూప్స్ అయితే మనకు ప్లూరల్ అవుతుంది. సో కాబట్టి ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అన్నప్పుడు సింగులర్ అవుతుంది కాబట్టి ఆర్ కాకుండా ఇక్కడ దాని బదులుగా ఈజ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో ఇలా కనుక మీకు ఎగ్జామ్లో ఇచ్చినట్లయితే నీట్గా మీరు సపరేట్గా ఇలా రాసుకోవాలి, వాటి కింద అండర్లైన్ అయితే చేయకూడదండి. ఓకేనా? ఓకే, ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సి ద బిట్ నెంబర్ 9. మీరు బిట్ నెంబర్ 9 చూసినట్లయితే ఇడ్లీ అండ్ సాంబార్ ఆర్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అని ఇచ్చిన చూడండి. ఇది మనకు కాంపౌండ్ వర్డ్స్ అవుతాయండి. ఇడ్లీ, సాంబార్, కప్పన్ సాసర్ ఇలా ఉంటాయి కదా, వీటిని కలిపి ఒకటేగా తీసుకుంటాము. కాబట్టి ఇడ్లీ అండ్ సాంబార్ అన్నప్పుడు మనకు ఇది సింగులర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆర్ కాకుండా మనకు సింగులర్కి ఈజ్ కదా ఉపయోగిస్తామండి. కాబట్టి ఈజ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసి రాయాల్సి ఉంటుంది. సో ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు 10th బిట్ చూద్దాం. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆల్ అప్లికేషన్స్ అంటే ఇక్కడ ప్లూరల్ కదండి ఇది. సో ఆల్ అప్లికేషన్ అన్నప్పుడు ఇది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది కదా, ఇక్కడ జాబ్ అనేది ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ కాదండి. కాబట్టి ఇక్కడ హ్యాస్ కాదండి, హ్యావ్ రావాలి. ప్లూరల్కి మనం ఏం ఉపయోగించాలి, హ్యావ్ ఉపయోగిస్తాం కదా, అది అండి అక్కడ లాజిక్. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యావ్ అని రాయాలి. హ్యావ్ బీన్
రిసీవ్డ్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందండి. అండ్ సీదా 11th బిట్ చూసినట్లయితే ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఆర్ మేడ్ ఆఫ్ టేక్ అని ఇచ్చున్నారు. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ద ఫర్నిచర్ ఆఫ్ ద రూమ్ అని ఇచ్చినారు కదా. ఇక్కడ ఫర్నిచర్ అంటే ఇక్కడ ఏ మీనింగ్లో ఫీల్ అయ్యారంటే వీళ్ళు ప్లూరల్ అంటే చాలా ఫర్నిచర్, కుర్చీలు, బెంచెస్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇవన్నీ కలిసి ప్లూరల్ అని చెప్పి ఇక్కడ ఆర్ అనేది ఇవ్వడం జరిగింది. కాదండి, ఫర్నిచర్ ఇది మెయిన్ సబ్జెక్టు. ఫర్నిచర్ మనకు సింగులర్గానే తీసుకోవాలి, అది రూల్ అండి. సో కాబట్టి మనకు ఇది ఫర్నిచర్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది పెట్టాలి, అది లాజిక్ అండి. ఓకేనా. ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఈజ్ అని పెట్టాలి, ఆర్ కాదు, ఈజ్ మేడ్ ఆఫ్ టేక్. ఈ విధంగా మనం ఎగ్జామ్లో అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీదా బిట్ నెంబర్ 12 వీ షుడ్ నాట్ మేక్ నాయిస్ అని చెప్పారు. సో మామూలుగా దీన్ని ఎలా రాస్తారంటే వీ షుడ్ నాట్ మేక్ నాయిస్ కాదండి, వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్ అని యూజ్ చేయాలి అంతే, అక్కడ ఇంకేం లేదు. వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది జనరల్గా. ఓకే, సో వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్, ఈ విధంగా మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, 13th వన్ అండి. డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై డజన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆన్సర్ ఏ విధంగా రాయాలి అంటే వెరీ సింపుల్, ఇక్కడ రాంగ్ అని కాదండి, ఇంకా యాడ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మామూలుగా మనకు ఆర్డినల్ నెంబర్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, అదేవిధంగా మనకు ఒక 12 అయితే కనుక డజన్ అని అంటాం. ఓకేనా. ఆర్డినల్ నెంబర్స్ ముందు మనం జస్ట్ నెంబరింగ్ ముందు, రేట్స్ ముందు ఏం పెట్టాలంటే ఎప్పుడు కూడా మనకి ఇక్కడ దా అనేటువంటి ఆర్టికల్ అయితే ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఓకే, బై ద డజన్ అనేది ఇక్కడ ఉండాలి. అందుకోసం అక్కడ మీకు అక్కడ అండర్లైన్ ఇచ్చి మీకు రాంగ్ అనేది, ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా. చూద్దాం. డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై ద డజన్ అని యూస్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ పర్పస్ కింద. అండ్ చూసినట్లయితే ఇక్కడ ద ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్ అని ఇచ్చారు. చాలా ఈజీలా కనుక ఇచ్చినట్లయితే ఆన్సర్ ఈజీగా అయితే రాసేవచ్చండి. చూడండి, ద ఐరన్, ఇక్కడ ఏదైనా మెటల్ వచ్చినప్పుడు ఐరన్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఏది వచ్చినా కూడా వాటి ముందు దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించకూడదు. దాన్నే కదండి, ఏ ఆర్టికల్ను యూజ్ చేయకూడదు, ఏ కానీ యాన్ కానీ ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించకూడదు. అది మీకు నాటికల్ రూల్స్లో కనుక చూసినట్లయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనకు ఐరన్ అని యూజ్ చేయాలి. ఐరన్ ఈజ్ ఎ యూస్ఫుల్ మెటల్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. అండ్ సీదా నెక్స్ట్ బిట్, 15th బిట్ అండి. లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ద గుడ్ రెస్టారెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడ మనకు స్పాట్ చేస్తున్నారు ఎర్రర్ అంటే దా అనేది దగ్గర ఇచ్చినారు. ఎందుకు స్పాట్ చేస్తారు అని కూడా ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్ అని 3 ఉంటాయండి. ఎప్పుడు కూడా దా అనేది ఎక్కడ పెట్టాలంటే బెస్ట్ ముందు పెట్టాలి. ఓకేనా. మామూలుగా ఇది వచ్చి మనకు పాజిటివ్ అవుతుంది. పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అంటారు కదండి. సో పాజిటివ్ వచ్చినప్పుడు మనకు ఇక్కడ దా అనేటువంటి ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. అదే ఇక్కడ లాజిక్ అండి. సో కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకు దా అనేది తీసేసి రాసేస్తే సరిపోతుంది. లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు, ఇక్కడ దా బదులు ఏ పెట్టుకోవచ్చు కావాలంటే, ఏ గుడ్ రెస్టారెంట్. ఓకే, ఏ అనేది మీకు ఆర్టికల్ని పెట్టుకోవచ్చు, ఒక గుడ్ రెస్టారెంట్ అని చెప్పి యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్, 16th వన్ అండి. దెర్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ బ్లైండ్ ఇన్ ద సిటీ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకు అడ్జెక్టివ్, మామూలుగా బ్లైండ్ అనేది ఒక అడ్జెక్టివ్ అండి. సో అడ్జెక్టివ్ని మనం ప్రాపర్ నౌన్లో ఉపయోగించినప్పుడు అప్పుడు మనం దా అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ దా అనేది మనం ఉపయోగించుకోవాలి అంతే, దాట్స్ ఇట్. దెర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫార్, పర్టికులర్గా వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఫార్ ద బ్లైండ్
ఇన్ ద సిటీ. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద నెక్స్ట్ వన్, 17th వన్. సిరిచందన గోస్ టు ద టెంపుల్ ఇన్ మార్నింగ్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే మార్నింగ్స్ అని, ఇక్కడ మార్నింగ్స్ అని ఉంది కదా, మార్నింగ్ అని రాసి సరిపోతుందని చెప్పి జనరల్గా థింక్ చేస్తున్నానండి. సో అది కాదు ఇక్కడ విషయం ఏంటంటే మనకు పార్ట్ ఆఫ్ ద డే ఏదైతే ఉంటుందో దాని ముందు మనకు దా అనేటువంటి ఆర్టికల్ అనేది పెట్టాలి. ఇది ఎర్రర్ కాదండి, దీని ముందు మనం దా అనేది పెట్టాలి, అది ఎర్రర్ ఇక్కడ. ఓకేనా. సిరిచందన గోస్ టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్స్. ఓకేనా అండి. ఈ విధంగా ఎగ్జామ్లో మీరు రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీదా బిట్ నెంబర్ 18 మీరు చూసినట్లయితే, హీ ఈస్ బిజీ ఎట్ ద వర్క్ అండ్ వోంట్ బీ హోమ్ బిఫోర్ 10:30 అని ఇవ్వడం జరిగింది. హీ ఈస్ బిజీ ఎట్ వర్క్. ఓకేనా. ఎట్ ద వర్క్ అని యూజ్ చేయకూడదు. ఎందుకోసం అంటే పర్టికులర్ వర్క్ అని చెప్పట్లేదు, జస్ట్ వర్క్లో బిజీగా ఉన్నారని చెప్తున్నారు, అంతేగాని పర్టికులర్గా ఎప్పుడైతే మనం చెప్తామో దానికి మాత్రమే దా అనేది యూజ్ చేస్తారండి. కాబట్టి ఇక్కడ దా అనేది రిమూవ్ చేసేసి రాసేస్తే మనకు సరిపోతుందండి. ఓకేనా. సో ఎట్ వర్క్ అండ్ వోంట్ బీ హోమ్ బిఫోర్ 10:30. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాస్తే సరిపోతుందండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్. కశ్యప్ గేవ్ ద బెగ్గర్ అండ్ 1 రూపీ కాయిన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడ స్పాట్ చేశారండి ఎర్రర్? యాన్ కాడ స్పాట్ చేశారు. అయితే అఫ్కోర్స్ ఇది ఎర్రరే అండి. ఎందుకోసం అంటే చూడండి, ఇక్కడ యాన్ పెట్టాలా ఏ పెట్టాలా అనే డెసిషన్ ఎక్కడ తీసుకోవాలంటే దాని ముందు ఉండేటువంటి వర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని ముందు ఉండేటువంటి వర్డ్ ఏముందంటే 1 రూపీ కాయిన్ అని ఉంది. సో వానా ఓనా అనేది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. వా అన్నప్పుడు మనకు ఆటు అహాలో మనకు ఓ రాదండి, కాటు క్షాలో ఉండేటువంటి వా వస్తుంది. ఓ కాదు వా వస్తుంది. అంటే ఇక్కడ మనకు చూసేదానికి ఏముందండి, ఇక్కడ సౌండ్ లెటర్ మనకు ఓవెల్ సౌండ్ అనిపించినా కానీ సౌండ్ ఏం పలుకుతుంది? వా అనేటువంటి కాన్సనెంట్ పలుకుతుంది. కాబట్టి ఇక్కడ 1 రూపీ కాయిన్ అని చెప్పాలి, అంతేగాని యాన్ అనేది ఉపయోగించకూడదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. కశ్యప్ gave the beggar a 1 rupee coin. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పర్పస్ కింద. ఓకేనా అండి. అండ్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ బెటర్ అండర్స్టాండింగ్. ద కౌ ఈజ్ అండ్ యూజ్ఫుల్ యానిమల్ అని ఇచ్చున్నారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకోసం అంటే ఎక్కడ స్పాట్ వచ్చిందండి, ఎక్కడ ఎర్రర్ చెప్తున్నారు? దా అనేది ఇక్కడ ఎర్రర్ చెప్తున్నారు. ఎందుకోసం అంటే కౌ అనేది ఏంటంటే ఏ నౌన్ అవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుందా, కామన్ నౌన్ అవుతుందా? సో కామన్ నౌన్ అవుతుందండి కౌ అనేది. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ పేరు పెట్టి పిలిస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. కానీ కౌ అంటే ఒక కవ్వే కాదు, ప్రపంచంలో ఏ కవ్వ అయినా కూడా మనకు కౌ అనే యూజ్ చేస్తారు, అంతేనా. అందుకోసం అని చెప్పి ఇది ప్రాపర్ కాదు కాబట్టి కామన్ నౌన్. కాబట్టి కామన్ నౌన్ అనేది మొత్తం రేసుని మొత్తాన్ని గురించి తెలియజేస్తే, అంటే ఈ కౌ అనేది తన జాతి మొత్తాన్ని తెలియజేస్తుంది కౌ అనేది. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ తీసుకోండి. కుక్క విశ్వాసవంతమైన జంతువు అంటే మీ ఇంట్లో కుక్కేనా లేదా మా ఇంట్లో కుక్కేనా? ప్రపంచంలో ఏ కుక్క అయినా కానీ విశ్వాసవంతమైనవి అని మీనింగ్ అండి. కాబట్టి ఈ కౌ అనేది అన్ని కౌని తెలియజేస్తుంది. కాబట్టి దాని ముందు దా అనేది పెట్టకూడదు, అది రూల్ అండి. ఓకేనా. సో కాబట్టి కౌ ఈజ్ యాన్ యూస్ఫుల్ యానిమల్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది ఆన్సర్. ఓకేనా అండి. అండ్ సి ద 21 బిట్ అండి. ఇక్కడ 21 బిట్ను మీరు చూసినట్లయితే హిజ్ నేమ్ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద లిస్ట్. ఇక్కడ మామూలుగా మీకు ఆర్డినల్ నెంబర్స్కి దా అనేది పెట్టాలి అని చెప్పాను కదండి ఇంతకు ముందే. 1st, 2nd, 3rd, 4th, 5th ఇట్లా అదేవిధంగా ఫస్ట్, మిడిల్, లాస్ట్ ఇలా కూడా వస్తాయండి. ఓకే. సో అప్పుడు మిడిల్ అనేది వస్తుంది కాబట్టి దాని ముందు దా అనేటువంటి ఆర్టికల్ అనేది మనం యూస్ చేయాలి. హిజ్ నేమ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్.
ఈ విధంగా ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూసినట్లే హీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ హీస్ పేరెంట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇండిపెండెంట్ అనే దానికి మనకి ఇక్కడ కంటెక్స్ట్ తీసుకొని దాని అక్కడ మీనింగ్ ప్రకారం ఏం యూజ్ చేయాలంటే ఇండిపెండెంట్ ఆఫ్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. ఓకేనా. సో ఆన్సర్ అనేది మనకు ఫ్రమ్ తీసేసి ఆఫ్ అనేది పెడితే సరిపోతుందండి. హీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ హిస్ పేరెంట్స్. ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ హిస్ పేరెంట్స్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద 23rd వన్ చూస్తే షీ హ్యాస్ బీన్ యాబ్సెంట్ సిన్స్ 3 days అని ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా ఏ టెన్స్లో ఇచ్చారంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే హ్యాస్ బీన్ అనేది ఇవ్వడం జరిగింది కదండి. లేదంటే మనకు హ్యాస్ బీన్ తర్వాత వెర్బ్ 4 రాలేదు కదా సార్ అన్నప్పుడు మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ అతను ఎప్పటి నుంచి 3 రోజులుగా అతను యాబ్సెంట్ అవుతున్నాడు అని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ సిన్స్ ఫార్ 2 అనేది ఉంటాయండి. బట్ ఇక్కడ సిన్స్ ఎక్కడ యూస్ చేయాలి, ఫార్ ఎక్కడ యూస్ చేయాలి. సిన్స్ అనేది మనకు పాయింట్ ఆఫ్ ద టైంకి యూస్ చేయాలి, ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ ద టైంకి యూస్ చేయాలి. అంటే ఖచ్చితమైన టైం యూస్ చేస్తేనే సిన్స్ ఉపయోగించాలి. సుమారుగా ఒక పీరియడ్ని గురించి తెలియజేస్తే ఇక్కడ ఫార్ ఉపయోగించాలి. ఇక్కడ చూసారా 3 days అన్నారు. 3 days అయి ఉండొచ్చు, ఈరోజు కాకపోయి ఉండొచ్చు, ఎక్కువే అయి ఉండొచ్చు లేదా తక్కువ అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు పర్టికులర్ కాదు కాబట్టి ఫార్ అనేది యూస్ చేయాలి, సిన్స్ అనేది ఉపయోగించకూడదు. ఎందుకోసం అంటే 3 days అనేది పర్టికులర్ టైం కాదండి, ఏదో ఒక పీరియడ్ ఆఫ్ ద టైమ్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పి మనకి ఇక్కడ ఏం ఉపయోగించాలి, ఫార్ అనేది యూస్ చేయాలి. ఫార్ 3 days ఇలా ఉపయోగించుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీరు 24th one. This chair is quite cheap at 150 rupees అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసి చూసినట్లయితే రూపీస్ అని ఉంటుంది కదండి. సో రూపీస్ అని ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫార్ అనేది రావాలండి ఎప్పుడు కూడా. ఫార్ 2 rupees, ఫార్ 100 rupees అని చెప్పి ఇక్కడ రూపీస్ ఎప్పుడైనా కనిపిస్తే ఇక్కడ మీరు ఏం పెట్టాలండి, ఫార్ అనేది యూస్ చేయండి, సరిపోతుంది. దిస్ చైర్ ఈస్ క్వైట్ చీప్ ఫార్ 150 rupees. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద నెక్స్ట్ వన్. గౌతమ్ గేవ్ మీ అ చైర్ టు సిట్. గౌతమ్ గేవ్ మీ అ చైర్ టు సిట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా రాయాలంటే ఇక్కడ ఇది రాంగ్ అని కాదండి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మనం యాడ్ చేయాలని చెప్పి గౌతమ్ గేవ్ మీ అ చైర్ టు సిట్ ఆన్ అని యూస్ చేయాలి. టు సిట్ ఆన్ అంటే దాని మీద కూర్చోవడానికి మనకు ఒక చైర్ అనేది ఇవ్వడం జరిగింది అన్న మీనింగ్లో వస్తుంది కాబట్టి సిట్ ఆన్ అనేది మనకి ఇక్కడ రావాల్సి ఉంటుంది. చూడండి, గౌతమ్ gave me a chair to sit on. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద బిట్ నెంబర్ 26 చూస్తే వీ డోంట్ సెల్ థింగ్స్ ఫర్ క్రెడిట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా రాస్తారంటే ఇక్కడ సెల్ అని ఉంది కదండి, ఈ సెల్కి ప్రిపోజిషన్ సెల్ ఫార్ అని కాదు, సెల్ ఆన్ అని యూస్ చేయాలి. ఓకేనా, సెల్ ఆన్. ఓకే, సెల్ ఆన్ క్రెడిట్ అని చెప్పి అంటే అమ్మడం. ఓకే, ఏదైతే అమ్ముతున్నారో అది అప్పుకి అమ్మరు, బై క్యాష్ అని మీనింగ్ అక్కడ. We do not sell things. సెల్ థింగ్స్ ఏమొస్తుందండి ఇక్కడ ప్రిపోజిషను ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలని చెప్పాను కదా, ఆన్ క్రెడిట్. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. అండ్ సి ద నెక్స్ట్ వన్ అండి 27th. హీ వాంట్ టు వర్క్ డిస్పైట్ ఆఫ్ హీజ్ ఇల్నెస్. ఓకే, అతనికి
he went to work despite of his illness. ఇక్కడ చూసారంటే చాలా సింపుల్. ఇక్కడ ఆఫ్ అనేది ఇచ్చారు కదా, ఎప్పుడైనా ఇక్కడ డిస్పైట్ వస్తే డిస్పైట్కి ఆఫ్ రాకూడదండి. ఇన్ కేస్ ఇన్స్పైట్ వచ్చింది అనుకోండి, ఇన్స్పైట్కి ఆఫ్ రావాలి, ఇన్స్పైట్ ఆఫ్ అనాలి. అదేవిధంగా ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పైట్ అండి. సో డిస్పైట్ అన్నప్పుడే దాంట్లో ఆఫ్ అనేది మిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ విడిగా రాయాల్సిన అవసరం లేదు. సో డిస్పైట్, దీన్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది, ఆన్సర్ అయిపోతుందండి. He went to work despite of పెట్టకూడదు, despite his illness. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ see the next one. You should tell to me what happened there exactly అని ఇచ్చున్నారు. You should tell to me అని యూస్ చేయకూడదు, ఇన్ఫ్యాక్ట్ tell me అని యూస్ చేయాలి. అదే ఇక్కడ మైనస్ అండి. tell me, not tell to me. ఓకే, you should tell to me అని ఎందుకు tell to అని ఎందుకు రాకూడదంటే say plus 2 is equal to tell అండి. say plus 2 is equal to tell. సో టెల్ అనగానే మనకు దాంట్లో 2 అనేది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి say plus 2 tell. అదే మీకు కావాలంటే చూడండి, సెట్ టు మీ అన్నప్పుడు టోల్డ్ మీ అని వస్తుంది, దేంట్లో మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో, గుర్తుందండి. సో అదే లాజిక్ ఇక్కడ టోల్డ్ మీ, టెల్ మీ అని రావాలి కానీ టెల్ టు మీ అని రాకూడదు. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ see the bit number 29. Giridhar agreed to go to ఢిల్లీ అండ్ స్టే దేర్ ఫర్ 2 months అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బిట్ అయితే మీకు చాలా ఈజీ, బట్ ఇది బహుశా మీకు కొంచెం డిఫికల్ట్గా కూడా అనిపిస్తుంటుంది, బట్ నాకైతే చాలా ఈజీగా ఉంది. గిరిధర్ అగ్రీడ్ అని చెప్పి, మామూలుగా అగ్రీడ్కి ఇక్కడ ఏం రావాలంటే అగ్రీడ్ ఆన్ అని రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఒకటి అగ్రీడ్ అయిన తర్వాత మళ్ళీ టు గో ఉంది కదండి, అది యాక్చువల్ దీన్ని ఏమంటారంటే గ్రామర్ టాపిక్లో జెరెండర్ అంటారండి. అంటే మీకు ఇప్పటి వరకు జెరెండర్ అనే టాపిక్ రాకుండా ఉండొచ్చు, అందుకే మీకు డిఫికల్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ జెరెండర్లో మనకు 2 + గో ఏమవుతుందంటే 2 + గో ఇంగ్ ఫామ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. అంటే 2 + గో ఈజ్ ఈక్వల్ టు గోయింగ్. ఓకేనా. అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు ఢిల్లీ అని యూస్ చేయాలి, అంతేగాని టు గో టు ఢిల్లీ అని యూస్ చేయకూడదు. చూడండి చక్కగా వినండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా. గిరిధర్ అగ్రీడ్ ఆన్, ఇప్పుడు చూడండి 2 + గో ఏమవుతుంది గోయింగ్ టు Delhi and stay there for 2 months. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్లో. అండ్ సీ ద నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ ఎ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ ఎర్రర్ కాదండి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా యాడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఎ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్. దాంట్లో నివసించేదానికి చాలా కంఫర్ట్ కాబట్టి లోపల అనేదానికి ఇక్కడ లివ్ తర్వాత మనం ఇన్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం లేదండి. సి దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్ అండి. వీ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్ అని ఇచ్చారు కదా. ఇక్కడ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. బట్ దానికి ఏ విధంగా సొల్యూషన్ అనేది కూడా నేను ఇప్పుడు చెప్తానండి. వెరీ సింపుల్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎంటర్ అనేది ఉంది కదండి, ఈ ఎంటర్ అనే వర్డ్ కనుక ఇంగ్ ఫామ్తో అంటే ఎంటరింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూ వచ్చి ఎంటరింగ్ అని వచ్చిందంటే అప్పుడు మనం ఇంటూ అనేది పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఐఎన్జి ఫామ్ లేదు అంటే కంటిన్యూ కాదు కాబట్టి మనకు ఎప్పుడైతే కూడా మోషన్ ఆఫ్ ద యాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు ఇంటూ అనేది ఉపయోగిస్తాం. ఆన్ అనుకోండి ఆన్ టు అనేది అపాన్ అనేది యూస్ చేస్తుంటాం. అయితే ఇక్కడ మోషన్ ఆఫ్ ద యాక్షన్ కాదు కాబట్టి మనం ఇంటూ అనేది ఉపయోగించకూడదు. ఆ ఇంటూ ఒకటి రిమూవ్ చేస్తే సరిపోతుంది ఆన్సర్. ఓకేనా. వీ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద హౌస్. అంతే అండి, ఇంకేం లేదు, చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ చూడండి.
సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే. ఇక్కడ ఎర్రర్ ఏంటో తెలుసా అండి, యాక్చువల్గా ఆన్ అనేది ఉంటుంది కదా, నెక్స్ట్ తీస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ అనేది ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి సీ యూ నెక్స్ట్ ఫ్రైడే అంటే సరిపోతుంది. మామూలుగా నెక్స్ట్ లేదు అనుకోండి, అప్పుడు ఆన్ ఫ్రైడే అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆన్ అనేది మనం రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సీ యూ నెక్స్ట్ ఫ్రైడే. See you next Friday. Likewise, we can use the sentence. And see the bit number 33. Sanjana is going to home. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే హోమ్ ఎప్పుడైనా యూజ్ చేస్తే మామూలుగా హీఈస్ గోయింగ్ టు కాలేజ్, హీఈస్ గోయింగ్ టు పార్క్, లైక్ వైజ్ డిస్టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు టు అనేది. కానీ హోమ్కి మాత్రము టు అనే ప్రిపోజిషన్ని ఉపయోగించకూడదు. దట్ ఈస్ రూల్ అండి. సో కాబట్టి టుని తీసేస్తే సరిపోతుంది. సంజన ఈజ్ గోయింగ్ హోమ్, ఈ విధంగా మనం రాస్తే సరిపోతుంది. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ అండి, ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. డోంట్ ఆస్క్ మీ మనీ. ఓకే, డోంట్ ఆస్క్ మీ మనీ. ఇక్కడ డోంట్ ఆస్క్ మీ మనీలో ఇక్కడ ఐడెంటిఫై చేసినట్లయితే మీరు ఏం లేదు, నాకు మనీ కోసం నన్ను అడగొద్దు అని చెప్పి అంటుంటాం కదా. మనీ కోసం అన్నప్పుడు ఆస్క్కి మనకు ప్రిపోజిషన్ ఫార్ అనేటువంటి ఫేజల్ ప్రిపోజిషన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఆస్క్కి ఫార్ అనేది యూజ్ చేయాలి. అండ్ దట్ మీ తర్వాత యూజ్ చేయాలి. ఇక్కడ మీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీ తర్వాత యూజ్ చేయాలి, అంతే అండి. అంతకుమించి ఏం పెద్ద లాజిక్ ఏం లేదు దాంట్లో, చాలా ఈజీగా ఉన్నది. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ, ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ బెట్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్ అ వీక్ అగో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా అగో అని వస్తే, ఎగో అంటే పర్టికులర్గా మనకు పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ని స్పెషల్గా తెలియజేస్తుంది. కానీ ఇక్కడ సెంటెన్స్లో ఏమి ఇచ్చారు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం టెన్స్ అనేది రాంగ్గా ఇచ్చున్నారు. కాబట్టి ఇక్కడ ఐడెంటిఫికేషన్ అండర్లైన్ చేశారు, ఐ మీన్ ఈ హ్యావ్ డిసైడెడ్ అనేది అండర్లైన్ చేశారు. కాబట్టి దీన్ని మార్చి సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తే సరిపోతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏమొస్తుందండి, ఐకి ఐ సబ్జెక్టు ప్లస్ వెబ్ టు. వెబ్ టు అంటే మనకి ఇంకా హ్యావ్ అవసరం లేదు, డిసైడెడ్ అనేది డైరెక్ట్గా రాసేసేవచ్చు. హ్యావ్ తీసేస్తే సరిపోతుంది. I decided to quit my job a week ago. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, ఐఎమ్ ట్రైడ్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 7 o'clock in the morning ఇచ్చారు. కానీ ఇక్కడ రాంగ్ ఇచ్చారు. ఏంటంటే ఐఎమ్ టైర్డ్, నేను టైర్డ్ అయిపోయాను. ఎందుకు, నేను తెల్లారి 7 గంటల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను, మార్నింగ్ 7 o'clock నుంచి అని చెప్పారు కదా. అయితే ఇక్కడ సిన్స్ అని ఇచ్చారు కదండి. సిన్స్ ఇస్ ద ఐడెంటిఫికేషన్ ఫర్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చేటప్పుడు సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వచ్చి వెర్బ్ 4 వచ్చి మనకు ఆబ్జెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూలో ఇచ్చారు, దట్ ఈస్ ద రాంగ్. దాన్ని ఎత్తి మనం ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసేస్తే సరిపోతుంది. ఓకేనా, I have been working, అంతే అండి, since 7 o'clock in the morning. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ సీ ద బిట్ నెంబర్ 37 చూసినట్లయితే మీకు జీన్స్ వాజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్ అని ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి ఇది చాలా కరెక్ట్గానే ఉంది, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా రాంగ్ అని చెప్పి ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి జీన్స్ ఈజ్ నాట్ అని యూజ్ చేయాలి. బట్ మనకు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మనకు జీన్స్ అనేది ప్లూరల్గా తీసుకొని ఇక్కడ వర్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఏదైనా ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు టెక్స్ట్ బుక్లో రాంగ్ ఇచ్చినా కానీ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మనం ఒకవేళ వాజ్ అనేది కూడా కరెక్ట్ అయిన వాదన వచ్చినా కానీ మనకు టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉంటుందో ఒకవేళ అది రాంగ్ ఇచ్చినా కానీ మార్క్ అనేది వేస్తారు. కాబట్టి ఇక్కడ మనకు జీన్స్ అన్న తర్వాత వర్ అనేది పెట్టేస్తే సరిపోతుందండి. ఓకేనా, మామూలుగా అయితే జీన్స్ ఈజ్ మామూలుగా, బట్ ఇక్కడ వాజ్ పెట్టారు, బట్ నో ప్రాబ్లం. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసి రాస్తున్నానండి. జీన్స్ వర్ నాట్
పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్ అండి, 38 bit. షీలా టోల్డ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద చాప్టర్ వన్స్ అగైన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసారా అండి, షీలా ఏం చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయమని ఇంకోసారి అడుగుతుంది. చెప్తుందా అడుగుతుందా? అడుగుతుంది, చెప్పడం లేదు. చెప్పడం అంటే టోల్డ్, అడగడం అంటే ఆస్క్. కాబట్టి ఇక్కడ ఆస్క్డ్ అనేది ఉపయోగించాలి. ఓకేనా. షీలా asked her teacher to explain the chapter once again. అంతే అండి, వెరీ సింపుల్ కదండి. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద బీట్ నెంబర్ 39. యూ షుడ్ అవాయిడ్ టు మేక్ సచ్ ఎ సిల్లీ మిస్టేక్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి చూడండి, అవాయిడ్ టు మేక్ అనేది ఇక్కడ ఎర్రర్గా ఇచ్చున్నారు. అవాయిడ్ తర్వాత టు మేక్ ఉంది కదండి, 2 + మేక్ ఏమవుతుంది, ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు జెరెండర్లో. సో ఈ జెరెండర్ 2 + మేక్ అవుతుంది, ఏమవుతుందంటే మేకింగ్ అవుతుందండి. సో దీన్ని కలిపేసి రాసేస్తే సరిపోతుంది. ఓకేనా. యూ షుడ్ అవాయిడ్ మేకింగ్ సచ్ సిల్లీ మిస్టేక్స్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ 40 అండి. అదర్ పీపుల్స్ లైవ్స్ ఆల్వేస్ సీమ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వన్స్. ఓకే, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా కరెక్టే. ఇక్కడ ఓన్స్ అని ఉంది కదండి, దాన్ వన్స్ ఓన్ అని చెప్పి ఇక్కడ ఉపయోగించుకుంటే సరిపోతుంది. వన్స్ ఓన్ లైఫ్ అని మీనింగ్ వస్తుందండి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి సేమ్ యాస్టీస్ రాసేసేయండి. Always seem more interesting than one's own. అంటే వాళ్ళ మీద కంటే కూడా, వాళ్ళ లైఫ్ కంటే కూడా పక్కన వాళ్ళ లైఫ్, వాళ్ళ సొంత లైఫ్ కంటే కూడా పక్కన వాళ్ళ లైఫ్ అంటే దాని గురించి తెలుసుకోవడం అంటే పక్కన వాళ్ళకి చాలా ఇష్టము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. కాబట్టి వన్స్ ఓన్ అనేది మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ బిట్, ద ఎర్త్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద సన్ అని ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఈజీ బిట్ అండి. ఇది మామూలుగా యూనివర్సల్ ట్రూత్స్ కింద వస్తుంది. యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడైనా రాసేటప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు సింపుల్ ప్రజెంట్లో రాయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూలో ఇచ్చారు కదండి, సబ్జెక్ట్ రాసి ఆ తర్వాత వెర్బ్ 1 లేదా వెర్బ్ 1s. ఇక్కడ ద ఎర్త్ అనేది సింగులర్ కాబట్టి వెర్బ్ 1కి ఎస్ అనేది పెట్టాలి, అంతే. దట్స్ ఇట్. ఓకే. ద ఎర్త్ మూవ్కి ఎస్ పెడితే సరిపోతుంది. మూవ్స్ రౌండ్ ద సన్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 42. కార్తిక్ గో ఫర్ వాక్ ఎవ్రీడే. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. ఎవ్రీడే అనే ఐడెంటిఫికేషన్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. అయితే కార్తిక్ అన్నప్పుడు సింగులర్ కాబట్టి గోకి మనం ఏం పెట్టాలండి, ఎస్ పెట్టాలి. అంటే ఇక్కడ ఓ వచ్చింది కాబట్టి ఈ ఎస్ అనేది పెట్టాల్సి ఉంటుంది, అంతే. ఇది టెన్స్కి సంబంధించిన బిట్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా గోస్ ఫార్ ఎ వాక్ ఎవ్రీడే. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, లుక్ సంబడి నాక్ ఎట్ ద డోర్. వెరీ సింపుల్ అండి. ఇక్కడ లుక్, సీ, లిజన్, ఓకే, అబ్జర్వ్ ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎక్స్క్లమేటరీ ఉంటుంది కదండి, దాని తర్వాత ఎక్స్క్లమేటరీ వస్తే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. సో కాబట్టి మనకి ఇక్కడ సంబడి అన్న తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని రాయాలి, సింపుల్ ప్రజెంట్లో కాదు. కాబట్టి ఎలా రాయాలి చూడండి, లుక్ సంబడి అన్న తర్వాత ఏం పెట్టాలండి, ఆర్ కాదు ఈజ్ పెట్టాలి. సంబడి ఈజ్ నాకింగ్ అని పెట్టాలి. వెర్బ్ 4 కదండి, సో వెర్బ్ 4 అన్నప్పుడు నాకింగ్. సంబడి తర్వాత ఈజ్ ప్లస్ వెర్బ్ 4 రావాలి. ఓకేనా, నాకింగ్ ఎట్ ద డోర్. ఓకేనా అండి. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఐఎమ్ హియరింగ్ క్రై. ఇక్కడ 45లో మీకు ఇక్కడ 45 నుంచి కింద వచ్చేటివన్నీ కూడా మీకు ఇక్కడ
స్టాటివ్ వర్బ్స్ అని అంటారండి. స్టాటివ్ వర్బ్స్ అంటే నాన్ యాక్షన్ వర్బ్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఈ నాన్ యాక్షన్ వర్బ్స్ ఎప్పుడు కూడా మనకు ఎటువంటి ఐడెంటిఫికేషన్ నెక్స్ట్ ఇవ్వకపోతే అప్పుడు వెంటనే వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అట్లా రాయకూడదండి. మనకు స్టాటివ్ వర్బ్స్ అంటే ఏమేంటంటే లైక్ హియర్, లవ్, అండర్స్టాండ్, రిమెంబర్, హేట్ ఇలాంటివన్నీ కూడా మనకు స్టాటివ్ వర్బ్స్ అని అంటారు. సో ఈ స్టాటివ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అలా యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికంటే ముందు ఒక బిట్ అయితే ఇక్కడ మనం మిస్ అయిపోయినాం చూడండి. ఈ బిట్ని కంప్లీట్ చేసి మనకు స్టాటివ్ వర్బ్స్ అనేది చూద్దాం. సో ఈ బిట్ చూసినట్లయితే 44 I have seen that man yesterday. Yesterday is the identification for the simple past tense కదండి. సో అందువలన మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో మార్చేయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మనకు వెర్బ్ 2లో రాయాలి. సీన్కి వెర్బ్ 2 ఏంటండి సా. ఈ హ్యావ్ సీన్ని మనం ఏం యూజ్ చేయాలంటే సా అనేది యూజ్ చేయాలి. ఐ సా దాట్ మ్యాన్ ఎస్టర్డే ఇలా రాయాలి. దాట్స్ ఇట్. ఇప్పుడు మనం స్టాటివ్ వర్బ్స్ కిందకి వస్తాం. ఈ స్టాటివ్ వర్బ్స్ ఏ వచ్చినా కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఇక్కడ చూడండి ఐ ఆమ్ హియరింగ్ క్రై కాదు, ఐ హియర్ ఏ క్రై అని యూజ్ చేయాలి. ఐ హియర్ సబ్జెక్టు, వెర్బ్ 1 ఆబ్జెక్ట్ అంతే. ఐ హియర్ ఏ క్రై ఇలా రాయాలి. అదే 46 చూడండి, ఇది కూడా మీకు స్టాటివ్ వర్బ్ కాబట్టి ఇక్కడ మదర్ అన్నారు కదా. సో మై మదర్ అన్న వస్తుంది జనరల్గా. మదర్ ఇక్కడ ఇచ్చాడు. సో మదర్ ఈజ్ లవ్వింగ్ కాదండి. మదర్ తర్వాత సబ్జెక్టు వెర్బ్ 1 లేదా వెర్బ్ 1 వస్తుంది కదా. అయితే ఇక్కడ మదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ 1కి ఎస్ అనేది ఉపయోగించుకొని రాస్తే సరిపోతుంది. మదర్ లవ్స్ హర్ డాటర్. మదర్ లవ్స్ హర్ డాటర్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూడండి జాన్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం జరిగింది. అండర్స్టాండ్ అనేది కూడా మనకు స్టాటివ్ వర్బ్ కాబట్టి అది ఏ టెన్స్లో రాయాల్సిన అవసరం లేదు. యాస్ట్రిక్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తే సరిపోతుంది. జాన్ సింగులర్ కాబట్టి అండర్స్టాండ్కి ఎస్ పెట్టాలి అంతే. అండర్స్టాండ్స్ యువర్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూడండి రిమెంబర్ కూడా మనకు రిమెంబర్ అనేది కూడా నాన్ యాక్షన్ వర్డ్ అండి. సో దీన్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి స్టాటివ్ వర్బ్ కాబట్టి. హీ రిమెంబర్స్. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ రిమెంబర్కి ఎస్ అనేది యాడ్ చేయాలి. హీ రిమెంబర్స్ మై అడ్రస్. నెక్స్ట్ బిలాంగ్ చూస్తే బిలాంగ్ కూడా మనకు స్టాటివ్ వర్బ్ అవుతుంది, నాన్ యాక్షన్ వర్బ్. సో కాబట్టి ఇది కూడా మనం ఎప్పుడు కూడా మనకు బిలాంగ్ అనేది వస్తే బిలాంగింగ్ అని రాయకూడదండి, బిలాంగ్ అని రాయాలి. అయితే ఇక్కడ దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మై అంకుల్ అన్నారు కదా. దిస్ హౌస్ సింగులర్ కాబట్టి బిలాంగ్కి ఎస్ పెట్టాలి. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మై అంకుల్ అని రాయాలి. దట్స్ ఇట్. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మై అంకుల్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. అండ్ సిదా బిట్ నెంబర్ 50 చూసినట్లయితే ఐఎమ్ ఓనింగ్ ఏ కార్. ఈ ఓన్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే స్టాటివ్ వర్బ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్లో రాయాలి. ఐ ఓన్. ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి వెర్బ్ 1 రాయాలి అంతే. ఐ ఓన్ అ కార్. ఓకే, ఈ విధంగా రాయాల్సి వస్తుందండి.